మీరు కొద్దిసేపు మాట్లాడిస్తే మాట్లాడతా పొమ్మంటే పోతాం మీ ఇష్టం. జర్ర కొద్దిసేపు ఎక్కువసేపు కాదు. పొద్దున్న నుంచి చాలా విలువైన విషయాలు మీరందరూ కూడా విన్నారు. మన పార్టీ నాయకుల నుండి చాలా విషయాలు తెలుసుకున్నారని నేను అనుకుంటా ఉన్నాను. పొద్దున పెద్దలు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు చాలా వివరంగా తెలంగాణలో సాగునీటి రంగం గురించి, ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్టు పేరిట ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి గారు ఆడుతున్న ఒక నాటకం గురించి, తెలంగాణ ప్రజలకు గోదావరి నీళ్లను శాశ్వతంగా దూరం చేసే కుట్ర గురించి సవివరంగా మీకు చెప్పే ఉంటారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. విన్నారా లేదా? అర్థమైందా? అర్థం కాలేదా? మెటీరియల్ మొత్తం వచ్చిందా? ఫోన్లోకి వచ్చిందా? తర్వాత అట్లాగే పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు, తెలంగాణ స్వీయ అస్తిత్వము, ఏ రకంగా మన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారిని ఇవాళ వేధించడానికి లేదా మనను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి ఏ రకంగా కాంగ్రెస్ బీజేపీ ఒకటై స్వీయ రాజకీయ అస్తిత్వ పతాక అయిన బీఆర్ఎస్ పార్టీ మీద ఏ రకంగా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారో, ఎందుకు మన అస్తిత్వాన్ని కాపాడుకునే క్రమంలో ఏ రకంగా ముందుకు పోవాలో సవివరంగా వారు చెప్పింటారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అట్లాగే పెద్దలు దేశపతి శ్రీనివాస్ గారు కూడా చాలా విషయాలు చెప్పింటారు. నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది, మీ అందరినీ కోరేది ఒకటే. ప్రస్తుతం బీఆర్ఎస్ పోరాటం రాబోయే 3 సంవత్సరాల పాటు, ముఖ్యంగా ఏ విద్యార్థి నాయకులైతే ఆనాడు ప్రతి యూనివర్సిటీ కేంద్రాన్ని కథన రంగంగా మార్చి, ఒక యుద్ధ భూమిగా మార్చి, ఆనాడు తెలంగాణ సత్తా ఏందో, తెలంగాణ బిడ్డల సత్తా ఏందో దేశం మొత్తం తెలిసే విధంగా ఉస్మానియాలో కానీ, కాకతీయలో కానీ, మహాత్మా గాంధీలో కానీ, శాతవాహనాలో కానీ, పాలమూరు యూనివర్సిటీలో కానీ, తెలంగాణ యూనివర్సిటీలో కానీ, ప్రతి యూనివర్సిటీలో విజృంభించి ఆనాడు మీరు పోరాటం చేసిన పద్ధతిని మొత్తం దేశం అంతటా కూడా, తెలంగాణ యూనివర్సిటీలో కానీ ప్రతి యూనివర్సిటీలో విజృంభించి ఆనాడు మీరు పోరాటం చేసిన పద్ధతిని మొత్తం దేశం అంతటా కూడా, దేశం మొత్తం కూడా నివ్వెరపోయి చూసింది, ఆశ్చర్యపోయింది. ఈనాటి యువతలో ఇంత పోరాట పట్టుకున్నదా, తమ మాతృభూమి కోసం ఇంత త్యాగం చేసే ఒక గొప్ప లక్షణం ఇంకా ఈరోజు యువతలో ఉంది అని మొత్తం దేశం గుర్తించే విధంగా ఆనాడు తెలంగాణ బిడ్డలు, మన తెలంగాణ విద్యార్థులు ఎక్కడి వాళ్ళక్కడ విజృంభించిన విషయాన్ని నేను పిల్లలు అమరులైనారో పొద్దునుంచి మీకు చాలా మంది వక్తలు కూడా చెప్పే ఉంటారు. మా తమ్ముడు ఎర్రల శ్రీనివాస్ ఇక్కడే ఉన్నాడు, అట్లాగే మా తమ్ముడు రాకేష్ ఉన్నాడు, దూదిమెట్ల బాలరాజు, ఇంకా చాలా మంది విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చిన సోదరులు, మరి అద్భుతమైన నాయకులుగా ఎదిగిన సోదరులు, కార్పొరేషన్ల చైర్మన్లుగా పనిచేసిన సోదరులు, జిల్లా పరిషత్ చైర్మన్లు అయిన వాళ్ళు ఉన్నారు, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులైన వాళ్ళు ఉన్నారు, చాలా మంది మరి ఉన్నతమైన పదవులు అధిష్ఠించిన వాళ్ళు ఉన్నారు. ఆనాడు ఉద్యమంలో ముంగట ఉండి ఉద్యమాన్ని నడిపిన నాయకులు వీళ్ళంతా. కానీ ఈరోజు పరిస్థితి భిన్నం. ఆ రోజు తెలంగాణ కావాలి, తెలంగాణ వస్తేనే మన సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పి మనం అందరం కూడా, ఇటు విద్యార్థులు, అదేవిధంగా అటు వయోవృద్ధులు అందరూ కూడా ఒకటే తాటి మీదకి వచ్చి ఆనాడు సబ్బండ వర్ణాలు, సకల జనులు కథం దొక్కిన విషయం కేసీఆర్ గారి నాయకత్వంలో మీ అందరికి తెలుసు. కానీ ఈరోజు పరిస్థితి భిన్నం. రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇటు సంక్షేమం, అటు అభివృద్ధి జోడెద్దుల మాదిరిగా, సమాజంలో ఏ ఒక్క పేదవాడు కూడా ఒక కేసీఆర్ గారి పథకం అందలేదు అనే ఒక అవకాశమే ఇవ్వకుండా అద్భుతంగా కేసీఆర్ గారు పరిపాలించినారు. పెద్దలు చెప్తా ఉంటారు, మన దగ్గర తెలంగాణలో హనుమంతుని గుడి ఉండని ఊరు ఉండదంటారు. అట్లాగే కేసీఆర్ పథకం అందని ఇల్లు లేదు అనే మాట కూడా అక్షరసత్యమైన మాట. ఆ రకంగా 200 రూపాయల పెన్షన్ 2000 చేయడం అయితేనేమి, ఆడపిల్ల పెళ్లికి 1,116,000 ఇచ్చి ఆడకూతురు పెళ్లికి అప్పుల పాలు కాకుండా 15 లక్షల మంది ఆడకూతుర్ల పెళ్లిళ్ళు చేయడం అయితేనేమి, అట్లాగే మాతా శిశు మరణాలు తగ్గియాలే, ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు పెంచాలన్న ఉద్దేశంతో కేసీఆర్ కిట్ లాంటి మానవీయమైన పథకం పెట్టి, మగ పిల్లోడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చి, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు ఇచ్చి 14 లక్షల మంది ఆడకూతుర్లకు కేసీఆర్ కిట్లు అందిస్తేనేమి, ఈ రకంగా ఎన్నో రంగాలలో సంక్షేమంలో ఒక స్వర్ణయుగాన్ని తలపించే విధంగా కేసీఆర్ గారి పాలన సాగింది. వ్యవసాయం గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు.
మీరందరూ కూడా బహుశా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలు కాబట్టి రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళని నేను అనుకుంటా ఉన్నాను. 78 ఏళ్ళైంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి కూడా రైతులకు కేసీఆర్ గారు చేసినంతగా ఎన్నడూ ఆలోచన చేయలేదు, కార్యక్రమాలు కూడా అమలు చేయలేదు. 78 సంవత్సరాల్లో ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో రైతు బంధు పేరిట అటు వాన పడుతుంటే ఇటు నాట్లేసే టైం వస్తే టకాటగా బ్రహ్మాండంగా మీకు ఆ ఖాతాలలో డబ్బులు పడ్డ పరిస్థితి. ఒక రైతు ఏ కారణం చేత చచ్చిపోయినా, సహజ మరణమైనా అసహజ మరణమైనా ఆ కుటుంబానికి ఇబ్బంది కావద్దని చెప్పి ప్రపంచంలో ఎక్కడ లేదు రైతు బీమా. 5 లక్షల రైతు బీమా అందించిన నాయకుడు కేసీఆర్ గారు. 200 పెన్షన్ను 2,000 చేసిన నాయకుడు కేసీఆర్. 500 వికలాంగుల పెన్షన్ను 6,000 చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకో గంట సేపు చెప్పొచ్చు. ఇప్పటికే బహుశా చాలా మంది వక్తలు ఈ విషయాలన్నీ కూడా చెప్పుంటారు. ఇప్పుడున్న పరిస్థితి సరే, 10 ఏళ్ళు మనం అద్భుతంగా నడిపినాం. భారతదేశంలోనే తెలంగాణను ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టినాం. ఆనాడు 2014లో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పజెప్పినాడు తెలంగాణను. భారతదేశంలో మన ర్యాంకు వ్యవసాయంలో 12వ ర్యాంకు. 12వ ర్యాంకు నుంచి 2022 సంవత్సరానికి పంజాబ్ను హర్యానాను వెనుకకు నూకేసి నంబర్ 1 రాష్ట్రంగా భారతదేశంలో నిలబెట్టిన నాయకుడు కేసీఆర్. ఒక వ్యవసాయంలోనే కాదు, తలసరి ఆదాయంలో పర్ క్యాపిటల్ ఇన్కంలో తెలంగాణ ఏర్పడ్డ నాడు మన ర్యాంకు 14 భారతదేశంలో. 29 రాష్ట్రాలుంటే ఎక్కడో మధ్యలో ఉన్నాం ఆనాడు మనం. కానీ 2022 సంవత్సరం కల్లా భారతదేశంలోనే తలసరి ఆదాయంలో అగ్రభాగాన నిలబెట్టి 1,12,000 రూపాయల తలసరి ఆదాయంతో కాంగ్రెస్ వాళ్ళు మనకు అప్పజెప్పిపోతే 3,57,000 రూపాయలకు దాన్ని తీసుకొని పోయిన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 5 మెడికల్ కాలేజీలు ఉండేది తెలంగాణలో, దాన్ని 33 మెడికల్ కాలేజీలుగా మరి ఒక తెల్ల కోట్ల విప్లవానికి మరి నాంది పలికింది మన నాయకుడు కేసీఆర్ గారు. చెప్తూ పోతే గురుకుల పాఠశాలలు 200 ఉన్న గురుకుల పాఠశాలలను 1022 చేసుకున్నాం. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, ప్రతి జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టి ఒక విప్లవాన్నే భారతదేశంలో సృష్టించినాం. ఇందులో మనకు మోడీ గారి సహకారం 0. భారతదేశం మొత్తంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే మనకిచ్చింది గుండు 0. భారతదేశంలో ఎక్కడెక్కడో ఐఐటీలు ఇచ్చినారు, ఐఐఎంలు ఇచ్చినారు, ఎన్ఐడీలు ఇచ్చినారు, ఐసర్ అనే ఇన్స్టిట్యూషన్లు కూడా ఇచ్చినారు. కానీ తెలంగాణకు ఏ ఒక్క జాతీయ ఇన్స్టిట్యూషన్ ఇవ్వలేదు. సరిగదా, తెలంగాణకు కనీసం చట్టపరంగా ఇవ్వాల్సిన నవోదయ పాఠశాలలు కూడా మనకి ఇవ్వకుండా మనని ఇబ్బంది పెట్టింది మోడీ ప్రభుత్వం. కానీ ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని కేసీఆర్ గారు ఎదురు చూడలేదు. తన పాటికి తాను తెలంగాణ ప్రజల దయతో ఆశీర్వాదంతో పని చేసుకుంటూ 10 ఏళ్ల పాటు ఇటు విద్య కావచ్చు, అటు వైద్యం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, పల్లె ప్రగతి కావచ్చు, పట్టణ ప్రగతి కావచ్చు, ఒక సమతుల్య సమగ్ర సమీకృత సమ్మిళితమైన అభివృద్ధిని పేదవాడి నుంచి పెద్దవాడి దాకా అందరికీ కూడా ఆమోదయోగ్యమైన పద్ధతుల్లో ప్రభుత్వాన్ని అత్యంత పారదర్శకంగా నడిపింది కేసీఆర్ గారు. ఇవాళ నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా, ఆలోచించమని కోరుతా ఉన్నా. మరి ఏం జరిగింది? ఎందుకు 10 ఏళ్ల తర్వాత ప్రజలు మరి 1.85% తేడాతో మనకు మళ్ళీ తిరిగి అధికారం ఇవ్వలేదు? ఇది మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కుట్రలు ఎట్లా ఉంటాయి రాజకీయంగా, మరి ఏ రకంగా మనం నేరుగా ఎదుర్కోలేక డైరెక్ట్గా తలపడలేక యుద్ధంలో ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే ధైర్యం లేక ఏ రకంగా కుట్రలకు తెరలేపినారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఒక 3 కుట్రల విషయంలో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. కాళేశ్వరం అనే ప్రాజెక్ట్, మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి నాకు తెలుసు. ఒక్కసారి మీరు ఫోన్ తీయండి, ఒక్కసారి ఫోన్లో గూగుల్ ఓపెన్ చేయండి. ఒక్క నిమిషం కోసం ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసి, అందరూ రోజు వాడతారు కదా గూగుల్, అయితే గూగుల్ ఓపెన్ చేసి తెలుగు, ఒకవేళ తెలుగు లిపిలో ఉన్న వాళ్ళు తెలుగులో చేయండి, ఇంగ్లీష్లో ఉన్న వాళ్ళు ఇంగ్లీష్లో టైప్ చేయండి. తెలుగు లిపిలో వాడేటోళ్ళు ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని టైప్ చేయండి. ప్రపంచంలో, నాకు తెలుస్తా, నీకు కూడా తెలుసు కానీ గూగుల్లో చెప్పనే రాదు. అట్లాగే ఇంగ్లీష్ బ్రౌజర్ వాడేటోళ్ళు వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఏంది సమాధానం? ఏంటిది? కాళేశ్వరం ప్రాజెక్ట్.
ఇది నేను చెప్తలేను, మీరు చెప్తలేరు, గూగుల్ చెప్తున్నది. గూగుల్ అంటే ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఉండే ప్రతి మనిషి వాడే సెర్చ్ ఇంజిన్ గూగుల్. అందులో ఇవాళ మీరు టైప్ చేస్తే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అంటే మన తెలంగాణలో, మన భారతదేశంలో, మన నాయకుడు కేసీఆర్ గారు మన చిత్రాన్ని, మన తెలంగాణను ప్రపంచంలో హిమాలయం అంత స్థాయికి తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టిండు. ఏది? కాళేశ్వరం ప్రాజెక్ట్. కుట్ర ఎట్లుంటుంది అంటే రాజకీయ కుట్ర. కాళేశ్వరం కట్టిండు కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు కట్టినట్టు ఒకటే ప్రాజెక్టును 40 ఏళ్ళు కట్టలేదు. లేదా ఇతరులు మాటలు చెప్పి జిల్లాలను దత్తత తీసుకుంటామని చెప్పి ఆ జిల్లాలు ముంచిన విధంగా ముంచే కార్యక్రమాలు చేయలేదు. ఒక తపస్సులాగా కాలంతో పోటీ పడుతూ 4 ఏళ్లలో కాళేశ్వరం పూర్తి చేసిండు కేసీఆర్ గారు. మరి కాళేశ్వరం పూర్తి అయ్యింది. పక్క రాష్ట్రాలను ఒప్పించి అంతర్రాష్ట్ర వివాదాలు లేకుండా, పంచాయతీలు లేకుండా గోదావరి నీళ్ళలో మనకు రావాల్సిన నీళ్ళని తీసుకుంటుంటే 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ఒక అద్భుతమైన కార్యక్రమానికి ఎక్కడో టైలెండ్లో ఉండే ప్రాంతాలు కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట, అదేవిధంగా డోర్నకల్లు, మహబూబాబాదు, పాలకుర్తి, అక్కడి దాకా చివరి మడి దాకా తడి అందే విధంగా, టైలెండ్ దాకా నీళ్ళు అందే విధంగా, గోదావరి నీళ్ళు వచ్చే విధంగా రూపకల్పన చేసి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసే విధంగా. మీకు ఒక్క నిమిషం ఐడియా ఉండడానికి చెప్తా ఉన్నా. తెలంగాణ భౌగోళికంగా ఎట్లుంటుందంటే మన రాష్ట్రం ఇట్లుంటుంది, గుడిసెలాగా. ఒక గుడిసెలాగా ఇట్లా ఉంటుంది. ఒకవైపు నుంచి, ఒక వరుస నుంచి కృష్ణానది పారుతుంది, ఇంకో పక్క నుంచి గోదావరి పారుతుంది. భూభాగం అంతా పైకి ఉంటుంది. అంటే ఒకవేళ నీళ్ళు ఇవ్వాలి అంటే సాగునీరైనా తాగునీరైనా నీళ్లను ఎత్తి మనం లిఫ్ట్ చేసి పైన ఉన్న ప్రాంతానికి తీసుకొని పోవాలి. ఇట్లా ఉంటుంది తెలంగాణ. ఈరోజు కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం నీళ్లు? మనం 80 మీటర్లు, సముద్ర మట్టానికి 80 మీటర్ల పైనుంచి తీసుకొని దశల వారీగా ఆ నీళ్లను ఎత్తుతూ మల్టిపుల్ పంపింగ్ స్టేషన్ల ద్వారా 618 మీటర్ల స్థాయికి కొండపోచమ్మ సాగర్ దగ్గరికి తెచ్చి అక్కడి నుంచి ఇటు హైదరాబాద్కు తాగునీరు, హైదరాబాద్ మహానగరానికి తాగునీరు, మధ్యలో ఉండే వేలాది గ్రామాలకు తాగునీరు, లక్షలాది ఎకరాలకు సాగునీరు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టే పరిశ్రమలకు పారిశ్రామిక అవసరాల కోసం మరి వాటికి కూడా నీళ్ళందించే ఒక బృహత్తరమైన మల్టీపర్పస్ ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిపెద్దదైన ప్రాజెక్టు కాళేశ్వరం. కాళేశ్వరం అంటే ఒక బ్యారేజీ కాదు, ఒక రిజర్వాయర్ కాదు, ఒక పంపింగ్ స్టేషన్ కాదు, ఒక కాలువ కాదు, ఒక ఆనికట్ కాదు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు: మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా. కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు: రాజరాజేశ్వర సాగరు, రంగనాయక సాగరు, అన్నపూర్ణ, కొండపోచమ్మ, మల్లన్న, ఇంకా మల్కపేట రిజర్వాయర్, ఇట్లా చెప్తూ పోతే గంధమల్ల, బస్వాపూరు, 15 రిజర్వాయర్లు. కాళేశ్వరం అంటే 19 పంపింగ్ స్టేషన్. పంపింగ్ స్టేషన్లు అంటే మన వాళ్ళకు సింపుల్గా అర్థమవుతుంది. ఇప్పుడు మీ నాన్నగారో మీ తాతగారో వ్యవసాయం చేసేటప్పుడు బోర్లు వేస్తారు మన పొలంలో. బోర్ వేసినప్పుడు మరి భూమి లోపలికి వెళ్ళి నీళ్లు పైకి గుంజాలంటే 3 HP 5 HP మోటార్ పెడతారు. అట్లాగే మరి 80 మీటర్ల కాడ ఉన్న నీళ్లను 618 మీటర్ల కాడికి తీసుకుపోవాలంటే అది కూడా రోజుకు 2-3 టీఎంసీల నీళ్ళు ఎత్తిపోయానంటే పవర్ఫుల్ మోటార్లు కావాలి. ఒక టీఎంసీ నీళ్ళు అంటే ఎంత అంటే, మీకు అందాజ కోసం చెప్తున్నా, ఒక టీఎంసీ అంటే హైదరాబాద్లో మీరు అందరూ హుస్సేన్ సాగర్ చూసే ఉంటారు కదా, చూసినా లేదా? ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ చూసారు కదా. హుస్సేన్ సాగర్ కెపాసిటీ 1 టీఎంసీ. అంటే రోజుకు కాళేశ్వరం నుంచి ఎత్తిపోసే కెపాసిటీ ఎంత అంటే రోజుకు 3 హుస్సేన్ సాగర్ల పట్టే నీళ్లు 80 మీటర్ల కాడ లేపి 618 మీటర్ల కాడికి తీసుకుపోయే ప్రాజెక్టు కాళేశ్వరం. గంత పెద్ద ప్రాజెక్ట్ అది. మరి గన్ని నీళ్ళని ఎత్తాలంటే ఎంత పెద్ద మోటార్లు కావాలి, ఎంత పెద్ద పంపులు కావాలి? ఒక్కొక్క పంపు, ఒక్కొక్క పంపింగ్ స్టేషన్లో, పంప్ హౌస్లో ఒక్కొక్క పంపు 140 మెగావాట్లు. మనం పొలంలో పెట్టుకునేది 5 HPలు 3 HPలు, ఇదేమో మెగావాట్లు. ఒక్కొక్క పంపు 140 మెగావాట్లు. అట్లాంటి ఒక్కొక్క పంపింగ్ హౌస్లో 12 ఉంటాయి, 21 ఉంటాయి. ఆ స్థాయిలో పంపింగ్ చేసే కెపాసిటీ ఉండే ఒక బృహత్తరమైన ప్రాజెక్టు. కాంగ్రెస్ వాళ్ళ కనీసం కల్పనలో కూడా ఆలోచన చేయలేని ప్రాజెక్టు కాళేశ్వరం. అట్లాంటి ప్రాజెక్టు కేసీఆర్ గారు కట్టింది. మరి కట్టినాక ఏం చేయాలి? ఇటు కాంగ్రెస్ వానికి మనసున పడతలేదు, అటు బీజేపీ వానికి మనసున పడతలేదు. మళ్ళా కేసీఆర్కు రైతులు ఓట్లేస్తారు, మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళా గులాబీ జెండా ఎగురుతుంది, ఎట్లన్నా చేసి వీళ్ళని బదనాం చేయాలి అని చెప్పి
ఒక దుకాణం స్టార్ట్ చేశారు. ఏం మొదలు పెట్టినరు? కాళేశ్వరం అంటే 1,00,000 కోట్ల కుంభకోణం, 1,00,000 కోట్లు మింగినరు, 1,00,000 కోట్లు పోయినాయి అని మొదలు. ఒకరోజు కేసీఆర్ గారు డైరెక్ట్గా అడిగిండు అసెంబ్లీలో, హరీష్ రావు గారు అడిగిండు, అరే మేము ఖర్చు పెట్టిందే 80,000 కోట్లు, ఇప్పటిదాకా ప్రాజెక్టు పూర్తయింది, నీళ్ళు రానేవట్టే, 80,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుంది రా భయ్ చెప్పుర్రి అంటే, అప్పటి నుంచి మళ్ళీ తెల్లారి నుంచి వరుస మార్చింది. అట్లా కాదు, అవినీతే కాదు, ఇలా చాలా వేరే జరిగినాయి అని వేరే రకంగా ఈ ప్రాజెక్టును బద్నాం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. నేనైతే బలంగా నమ్ముతున్నా. ఈరోజు నేను ఇదివరకు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఏం చేయాలనో తెలియక అధికారం కోసం గడ్డి కూడా తింటది కాంగ్రెస్ అవసరమైతే. అందుకే నా అనుమానం అయితే ఈరోజు కూడా ఖచ్చితంగా మేడిగడ్డ బరాజులో కూడా ఈ లుచ్చా కాంగ్రెస్ పార్టీ ఏదో చేసింది అనేది నా అనుమానం. ఈరోజు అక్కడ కాళేశ్వరం దగ్గర ఆడ కింద ఆడు ఉన్నారులే కొంతమంది మనుషులు, వాళ్ళ మనుషులతోని మరి ఏం పెట్టినరో ఎట్లా పెట్టినరో కానీ చాలామంది రైతులు కూడా చెప్పిన తర్వాత ఆ 2 పిల్లర్లు ఏవైతే కుంగినాయో కొద్దిగా, ఆ 2 పిల్లర్లు కుంగితే శబ్దం వచ్చింది, ఏదో పేలిన శబ్దం వచ్చింది అని చెప్పి కూడా ఆ ప్రాంత రైతులు అప్పుడే చెప్పింది. కానీ మనం పెద్దగా పట్టించుకోలే అన్నాడు. మనం ఎలక్షన్ల హడావుడిలో ఉన్నాం, అక్టోబర్లో జరిగింది 23లో, మనం హడావుడిలో ఉన్నాం, మనం పట్టించుకోలేదు. కానీ ఎంత హడావుడి చేసింది కాంగ్రెస్ బీజేపీ అంటే, దున్నపోతూ ఈనింది అని కాంగ్రెస్ వాడు అనగానే దుడ్డని కట్టేయమని బీజేపీ ఉడికొచ్చింది. మీరు చూడండి, ఆడ పోతాడు రాహుల్ గాంధీ, పోతాడు రేవంత్ రెడ్డి, పోతాడు. ప్రతి బ్రిడ్జ్ మీద మీరు చూస్తే ఎక్స్పాన్షన్ జాయింట్లు అనేటివి ఉంటాయి. ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలకు మీకు తెలుసు, ఎక్స్పాన్షన్ జాయింట్లు అంటారు వాటి. అంటే ఏంది, ఎండాకాలంలో ఎప్పుడైనా సరే రోడ్డు ఏమవుతుంది అంటే కొద్దిగా తార్ రోడ్డు ఉంటే అది కొద్దిగా ఎక్స్పాండ్ అవుతుంది, అప్పుడు కొద్దిగా దానికి వెసులుబాటు ఉండాలి. అట్లే చలికాలంలో చలి ఎక్కువ ఉన్నప్పుడు కొద్దిగా దగ్గర అవుతుంది తారు, కాబట్టి కొద్దిగా స్పేస్ ఇస్తారు ఇంజనీరింగ్ టెక్నికల్. ఆ ఎక్స్పాన్షన్ జాయింట్ ఏదైతే ఉండేనో బ్రిడ్జ్ మీద, దాన్ని పట్టుకొని చూసినావా ఎంత పెద్ద అవినీతి, ఇంత పెద్ద పర్రె పడ్డది చూసినావా అని కాంగ్రెస్ వాడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటారు. ఇక వీళ్ళకు మించిన ఇంజనీర్లు ప్రపంచంలో ఎవరు లేడు. వీళ్ళు అనుడు ఆలస్యం, వీళ్ళు అన్నరో లేదో, ఆరోపణ చేసినరో లేదో తెల్లారే దిగినరు బీజేపీ వాళ్ళు, ఎన్డీఎస్ఏ వాళ్ళు వచ్చిండ్రు టీం. కనీసం నీళ్ళలకు దిగలే, కనీసం అక్కడ ఎట్లుందో సాయిల్ టెస్టింగ్ చేయలే, శాంపిల్ తీసుకోలే, 48 గంటలనే రిపోర్ట్ ఇచ్చేసింది ఏదో జరిగిపోయింది కుంభకోణం లంబకోణం. అంటే ఎట్లుంటుంది కుట్ర, రాజకీయ కుట్ర అంటే, ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టి, ఇంత అద్భుతంగా రైతులకు నీళ్ళు ఇచ్చి, ఇంత అద్భుతంగా హైదరాబాద్ మహానగరానికి ఇంకో 50 ఏళ్ల దాకా మంచిళ్ళ గోస లేకుండా చేసి, ఇంత అద్భుతంగా తెలంగాణలో భవిష్యత్తులో ఎవరు పరిశ్రమలు పెట్టాలన్నా మరి అద్భుతమైన ఒక ప్రాజెక్టు డిజైన్ చేసి దాన్ని మొత్తం నీళ్ళన్నీ కూడా మీ కాళ్ళ ముంగట కళ్ళ ముంగట కనబడేటట్టు చేస్తే, దాన్ని మరిపించడానికి 1,00,000 కోట్ల కుంభకోణం అని ఒకడు, పర్రెవట్టింది ఏదో అయిపోయిందని ఇంకొకడు, ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మునిగిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని ఇంకొక సన్నాసి రోజు మాట్లాడుతూనే ఉంటాడు. వాళ్ళకి తెలుసు ఏం జరగలేదని తెలుసు. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 పంపింగ్ స్టేషన్లు, 100 కిలోమీటర్ల గ్రావిటీ టన్నల్స్, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, ఇవన్నీ కూడా ఇంటాక్ట్గా ఉన్నాయి. ఒక్క బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజ్లో 85 పిల్లర్లు ఉన్నాయి. ఆ 85లో 2 పిల్లర్ల కాడ కొద్దిగా కుంగింది తప్ప అది కూడా ఏం కొట్టుకపోలేదు, ఏం పూర్తిగా ఇది కాలేదు. మొన్న పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు తనంతట తానుగా చొరవ తీసుకొని సీదా కారు ఎక్కిండు, ఒక డ్రోన్ పెట్టుకున్నాడు, బయలుదేరిపోయిండు కొంతమందిని వేసుకొని పోయి మొత్తం షూటింగ్ చేసిండు. ఏది ఎక్కడనైతే కుంగింది కొట్టుకపోయింది అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు బదనాం చేస్తున్నారో అక్కడికే పోయి కారు అక్కడనే ఆపి అక్కడనే దిగి, ఇగో ఇక్కడనే జరిగింది ప్రమాదం కానీ ఏం కాలేదు, బ్రహ్మాండంగా ఉన్నది మేడిగడ్డ అని చెప్పే ప్రయత్నం చేసింది. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, 500 సంవత్సరాల్లో ఎన్నడూ రాని వరద కాళేశ్వరానికి 28 లక్షల క్యూసెక్కుల వరద 2022లో వచ్చింది. మేడిగడ్డకి ఏం కాలేదు. మొన్నటికి మొన్న లాస్ట్ ఇయర్ ఇదే టైంకు, పోయిన సంవత్సరం ఇదే టైంకు 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది, ఏం కాలేదు మేడిగడ్డకు. కానీ ఈరోజు కూడా వరద నీరు మంచిగా పోతూనే ఉన్నది, అన్ని గేట్లు ఎత్తితే ఇబ్బంది లేదు. కానీ ముఖ్యమంత్రి రోజు మాట్లాడతాడు, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, కాళేశ్వరం కట్టిన వాళ్ళని ఉరి తీయాలి. ఎందుకు తీయాలి ఉరి? మీ లెక్క 40 ఏళ్ళు కట్టనందుకు ఉరి తీయన్నా, మీ లెక్క రైతులకు నీళ్ళు తీయకుండా ఏడిపించినందుకు ఉరి తీయన్నా, మీ లెక్క నల్లగొండలో ఒక్కొక్క పిల్లల్ని ఒక్కొక్క పిల్లగాన్ని పుట్టకుండానే చంపేసినందుకు ఫ్లోరోసిస్ వ్యాధితో ఉరి తీయాలనా? ఎవరిని ఉరి తీయాలి? ఇక్కడ మాట్లాడుకుంటూ పోతే
ఎన్నో విషయాలు ఉన్నాయి. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, మీరు గమనించండి, ఆలోచించండి. రాజకీయ కుట్రల్లో భాగంగా మొదలేం చేసిండ్రు, ఒక దిక్కేమో బదనాం చేసిన మొదలుపెట్టిండ్రు. కాళేశ్వరం పేరు మీద, ఇంకో దాని పేరు మీద, ఇంకో దాని పేరు మీద విపరీతంగా బదనాం చేసిండ్రు. ఆ తర్వాత రెండోది ఏం చేసిండ్రు, మనం అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేసిండ్రు. చేసి నోటికి ఎంత వస్తే అంత చెప్పాలి. ఇక మా సింధు కూర్చొని ఉన్నది ఎదురుగా. ఈ అమ్మాయి ఆనాడు తెలంగాణ నిరుద్యోగులతో పాటు ఆనాడు ఈ అమ్మాయి సింధు రెడ్డి అందరూ టీఎస్పీఎస్సీ ఆనాడు గ్రూప్ 1 పేపర్ లీక్ అయినప్పుడు మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన నాయకురాలలో సింధు కూడా అగ్రభాగాన ఉన్నది. ఆ రోజు ఇట్లాంటి పిల్లలందరినీ రెచ్చగొట్టిండ్రు. ఆ రోజు పిల్లలందరికీ ఏం చెప్పిండ్రు, 2 ఉద్యోగాలు ఉడగొట్టుండ్రి, కేసీఆర్ ఉద్యోగం ఉడగొట్టుర్రి, కేటీఆర్ ఉద్యోగం ఉడగొట్టుర్రి, మీకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి అని చెప్పింది. చెప్పి సింధును కానీ ఇంకా చాలామంది ఆ రోజు గ్రూప్స్ పరీక్షలు రాసే పిల్లలను కానీ రెచ్చగొట్టి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ఇళ్లకు వాళ్ళ ఊర్లకు పంపించి వాళ్ళ తల్లిదండ్రులను, వాళ్ళ అమ్మా నాయనలను, వాళ్ళ నాయనమ్మలను, వాళ్ళ అమ్మమ్మలను కాళ్ళు మొక్కి మీరు కేసీఆర్కి మాత్రం ఓటేయకుండ్రి, మీకు నీళ్ళు ఇచ్చిండు కావచ్చు, రైతు బంధు ఇచ్చిండు కావచ్చు, పెళ్లికి పైసలు ఇచ్చిండు కావచ్చు, అవ్వకు పెన్షన్ ఇస్తుండు కావచ్చు, కానీ నాకు ఉద్యోగం వస్తలేదు, మరి కేసీఆర్కు ఓటేయకపోతేనే కాంగ్రెస్కు ఓటేస్తేనే నాకు ఉద్యోగం వస్తుంది అని చెప్పి పిల్లలను రెచ్చగొట్టి ఊళ్ళకు పంపించారు. అట్లాగే నోటికి ఎంత వస్తే అంత ఇష్టమైన హామీలు. కేసీఆర్ 2000 పెన్షన్ ఇస్తుండు కదా, నేను 4000 ఇస్తా. కేసీఆర్ 4000 ఇస్తుండు కదా, నేను 6000 ఇస్తా. కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తుండు కదా, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ లగ్గానికి 1,00,000 ఇస్తున్నాడు కదా, నేను తులం బంగారం కూడా ఇస్తా. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పెళ్ళి అయినాక వస్తున్నది, మీరు లగ్న పత్రిక పెట్టుకోండి, నేను వెంటనే మీకు అదే రోజు తులం బంగారము 1,00,000 రూపాయలు మీ అకౌంట్లో ఇస్తా. ఇక రైతులనైతే 1 కాదు 2 కాదు, ప్రతి పంటకు 500 బోనస్ ఇస్తా, మీకు ఒక్కొక్కలకు 2 లక్షల రుణం మాఫీ చేస్తా. అర్జెంటు గురుకుండ్రి 2 లక్షలు తెచ్చుకోండి అని చెప్పి రెచ్చగొట్టి నోటికి ఎంత నరం లేని నాలుక కదా, ఎటు పడతాడు తిరుగుతుంది కదా, ఎటు పడతాడు మాట్లాడినరు. మొత్తానికి బీసీ డిక్లరేషన్ అని, ఎస్సీ డిక్లరేషన్ అని, ఎస్టీ డిక్లరేషన్ అని, రైతు డిక్లరేషన్ అని, యువజన డిక్లరేషన్ అని, స్కూటీలని, లూటీలని ఏదో ఒకటి చెప్పి మొత్తానికైతే గద్దెల పడ్డారు. ఇక్కడ కుట్రలు ఎట్లుంటాయని చెప్తున్నా అంటే, నేను నీ ప్రభుత్వాన్ని ఎట్లన్నా పడగొట్టాలి అనే ఆలోచనతో పూర్తి అవగాహన ఉంది. వాళ్ళకి లేదని కాదు, అసెంబ్లీలో ఉన్నారు లేరని కాదు, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదని కాదు, ఇక్కడ ఉద్యోగాలు ఎన్ని ఖాళీగా ఉన్నాయో తెలుసు, ఎన్ని ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందో తెలుసు. 2,32,000 ఉద్యోగాలకు భర్తీకి కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలుసు. అందులో 1,54,000 ఉద్యోగాలు, 1,62,000 ఉద్యోగాలు నింపిందని తెలుసు. అయినా భారతదేశం మొత్తంలో ఎక్కడా ఏ ప్రభుత్వం కూడా ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదని కూడా తెలుసు. కానీ రెచ్చగొట్టాలని చెప్పి ఒక్కొక్క వర్గాన్ని రెచ్చగొట్టుకుంటూ పిల్లలను 2 లక్షల ఉద్యోగాలని, కౌలు రైతులను 22 లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరాలు రాసి అందులో చెప్పినారు, కేసీఆర్ మిమ్మల్ని పట్టించుకుంటలేడు, మా ప్రభుత్వం రాగానే కౌలు రైతులకు అస్సలోళ్ళకి ఎంత ఇస్తామో పట్టదారులకు మీకు కూడా అట్లే రైతు బంధు ఇస్తాం, 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పి నమ్మబలికి ఇలా మోసం చేసి ఇక్కడ దాకా వచ్చినారు. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇప్పుడు జరుగుతున్న వర్తమాన రాజకీయం మీకు అర్థం కావాలి అంటే, ఇప్పుడు జరుగుతున్న కుట్రలు అర్థం కావాలి అంటే, ఏ రకంగా కుట్రపూరితంగా ప్రజల మనసు ఖరాబ్ చేసిందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు బనకచర్ల విషయంలో జరుగుతున్నది కూడా మామూలు విషయం కాదు, మామూలు ఆట కాదు. మొన్ననే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పిండు, మీరు చూసే ఉంటారు, ఇవాళ తెలంగాణలో మొత్తం పనులన్నీ చంద్రబాబు నాయుడు గారి కోవట్లే చేస్తున్నారు అని చెప్పి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేనే మొన్ననే స్పష్టంగా చెప్పిండు. ఇలా అది అక్షర సత్యం. ఎందుకంటే అసలు పెద్ద కోవట్టే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడుకు అతిపెద్ద కోవట్టు ఎవరైనా ఉన్నారా ఇవాళ తెలంగాణలో అంటే రేవంత్ రెడ్డి గారు. అందుకే గోదావరి నీళ్లను పూర్తిగా వాళ్ళకి అప్పచెప్పే విషయంలో కానీ, చంద్రబాబు గారు లేవమంటే లేసుడు, కూసోమంటే కూర్చునే విషయంలో కానీ ఇవాళ చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఒక ఎజెండా ప్రకారం పోతా ఉన్నారు. మనం ఆలోచించుకోవాల్సిన అవసరం మన మీదనే ఉన్నది. ఇవాళ మన మీద జరుగుతున్నది ఒక రకమైన దాడి కాదు, ముప్పేట దాడి జరుగుతున్నది. ముప్పేట దాడి. కాంగ్రెస్ ఒకవైపు నుంచి, బీజేపీ మరొక వైపు నుంచి, చంద్రబాబు నాయుడు మరొక వైపు నుంచి, ముగ్గురు కూడా ఇవాళ ఏకమై తెలంగాణ అస్తిత్వానికి గుర్తింపుగా ఉన్న కేసీఆర్ గారిని, గులాబీ జెండాని ఎట్టి పరిస్థితుల్లో లేకుండా చేయాలి, మా ఆటలు ఇక్కడ సాగాలి అంటే
ఖచ్చితంగా కేసీఆర్ను గెలవనియద్దు, ఈ పార్టీని మళ్ళీ గెలవనియద్దు అనే కుట్రపూరితమైన ఎజెండాతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇది మనకు అర్థం కానంత కాలం, ఇది మనం అర్థం చేసుకోనంత కాలం, అర్థం చేసుకున్న వాళ్ళం 10 మందికి చెప్పనంత కాలం మనం నష్టపోతూనే ఉంటాం, తెలంగాణ నష్టపోతూనే ఉంటుంది. ఎక్కడనో ఏపీలో ఏదో రిజర్వాయర్ కడుతున్నారు, మిగులు జలాలు వాడుకుంటున్నారు, మనకేమి ఇబ్బంది అని కొంతమంది అమాయకంగా అడుగుతూ ఉన్నారు. పొద్దున హరీష్ రావు గారు చెప్పింటారు, కానీ నేను ఒక్క మాటలో చెప్తా. మిగులు జలాల విషయంలో 3000 టీఎంసీల విషయంలో ఏవైతే సముద్రంలోకి పోతున్నాయో వాటి విషయంలో మన డిమాండ్ ఒకటే, బీజేపీ నోరు తెరవాలే, కేంద్ర ప్రభుత్వం నోరు తెరవాలే. ఆ 3000 టీఎంసీలలో మనకు దామాషా ప్రకారం, క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం, అవార్డుల ప్రకారం, గతంలో కేటాయించిన నీటి కేటాయింపుల ప్రకారం 1950 టీఎంసీలు తెలంగాణకి ఇచ్చినాక ఏ ప్రాజెక్టు కట్టుకున్నా మనకు అభ్యంతరం లేదు. అట్లాగే నికర జిల్లాల్లో కూడా 1486 టీఎంసీలకు గాను 968 టీఎంసీలు తెలంగాణకి ఇచ్చినాక మీరేం కట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ ఇది ఎవరు స్పష్టం చేయాలి? రేవంత్ రెడ్డో చంద్రబాబు నాయుడు కాదు, కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా అవార్డు పాస్ చేస్తూ తెలంగాణ వాటా నికర జలాల్లో 950 టీఎంసీలు, మిగులు జలాల్లో గోదావరిలో 1950 టీఎంసీలు మీకు, మిగిలిన కిందికి అంటే మనకు అభ్యంతరం లేదు. కానీ ఏ పర్మిషన్ లేకుండా, సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ లేదు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ క్లియరెన్స్ లేదు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు పర్మిషన్ లేదు, అట్లాగే సిడబ్ల్యూసి క్లియరెన్స్ కూడా లేకుండా, ఏది లేకుండా, ఎపెక్స్ కౌన్సిల్ పర్మిషన్ కూడా లేకుండా ప్రాజెక్టు కడతాం, దానికి మీ ఇద్దరం కూడా కమిషన్లు పంచుకుంటాం. అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు బదులుకొని గోదావరి మీద సర్వ హక్కులు తెలంగాణకు నష్టం చేస్తూ, తెలంగాణ గొంతుకొస్తూ ఇష్టం ఉన్నట్టు పంచుకుంటామంటే మాత్రం చూస్తా ఊరుకోవడానికి మనం సిద్ధంగా లేము. నేను నిజంగా హృదయపూర్వకంగా బీఆర్ఎస్ని అభినందిస్తా ఉన్నా. మీరు గత వారం 10 రోజులుగా ఒక్కొక్క కాలేజీకి పోయి, ఒక్కొక్క స్కూల్కు పోయి బనకచర్ల ప్రాజెక్టు గురించి మీరేదైతే అద్భుతంగా వివరించి విడమర్చి చెప్తున్నారో హృదయపూర్వకంగా నేను మీ అందరికి కూడా అభినందనలు చెప్తా ఉన్నా. ఈ పోరాటాన్ని కొనసాగించాలని నేను ప్రార్థిస్తా ఉన్నా. అవసరమైతే పోస్ట్ కార్డుల ఉద్యమం తీసుకుందాం, అవసరమైతే ఆన్లైన్ పిటిషన్ స్టార్ట్ చేద్దాం, కేంద్ర ప్రభుత్వం నోరిప్పేదాకా, స్పందించేదాకా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు కేంద్రం జుట్టు నా చేతిలో ఉంది, రేవంత్ రెడ్డి నా శిష్యుడు, నా చెంచాగాడు, నేను ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు, కాబట్టి నేను ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. కానీ ఆయన మర్చిపోతున్నాడు, తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి కేసీఆర్ ఉన్నాడు అనే మాట మర్చిపోతా ఉన్నాడు. ఖచ్చితంగా కేసీఆర్ ఉన్నాడు, మనందరం ఉన్నాం. ఒక్కొక్కరం ఒక కేసీఆర్ లాగా ఉద్యమించాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది. కుట్రలు అని నేను అన్నా, కుట్రలు ఆగిపోలేదు, మనం అధికారం పోగానే ఆగిపోలేదు. ఇప్పుడు చూడండి ఏం జరుగుతూ ఉందో. 18-20 నెలలైంది. ఇదే కాంగ్రెస్ వాళ్ళు కదా డైలాగులు కొట్టింది, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, 100 రోజుల్లో 106 అయినా అక్కడ పొడిచే సూర్యుడు ఇక్కడ పొడిచినా 4000 పెన్షన్ ఇస్తానది మనం కాదు కదా. ఇదే రేవంత్ రెడ్డి, అదే బట్టి గారు, అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళే చెప్పింది. కానీ ఇవాళ నువ్వు అడిగినావు అనుకో, ఏమాయమా 6 గ్యారెంటీలు 100 రోజులు అంటే 600 రోజులు అయిపోయాయి, ఏం సంగతి అంటే మరి వాళ్ళకు సమాధానం లేదు. అందుకే ఏం చేయాలి? ఒకరోజు కాళేశ్వరం మీద విచారణ ఒక కమిషన్, ఇంకొక రోజు గొర్రెల స్కామ్ అదొక కథ, ఇంకో కొన్ని రోజులు ఇంకో కథ, ఏది ట్యాపింగ్ ఇదో కథ. ఇక ట్యాపింగ్ విషయం కూడా మీకు చెప్పాలి ఒక ముచ్చట, ఎట్లుంటాయి కుట్రలు అంటే. మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, మీరు చూసిండ్రో లేదో, ఢిల్లీలో చాలా గొప్ప మాట చెప్పిండు. ఏమన్నాడు? ట్యాపింగ్ చట్ట వ్యతిరేకమేం కాదు, అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి, మేము కూడా చేస్తున్నాం అని చెప్పిండు. ఇంకో మాట అన్నాడు, గొప్ప మాట. ఏమంటాడు ఆయన? ఏమో ఇప్పుడు కూడా అధికారులు చేస్తుండ్రేమో, నాకేం తెలుసు అంటే ఆయన ప్రభుత్వంలో అయితేనేమో అధికారులు చేస్తారట, ఆయన ప్రభుత్వంలో ట్యాపింగ్ చేస్తేనేమో అధికారులు చేస్తారట, అదే కేసీఆర్ ప్రభుత్వంలో అయితేనేమో కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కలిసి చెవులకు పెట్టుకొని వింటారట. ఇంతకంటే హాస్యాస్పదమైన మాట ఉంటుందా? ఓదికు పోలీసు వాళ్ళే చెప్తున్నారు ఈ ట్యాపింగ్లో పసలేదు మన్ను లేదురా నాయన, అనవసరంగా ఆగమవుతారు అని చెప్పి రేవంత్ రెడ్డికి చెప్తుంటే కూడా ఇంటలేడు ఆయన. సరే ఆయన అంటే ఇంటలేడు, కానీ ఇవాళ తెలంగాణ ప్రజల దృష్టి మళ్ళించేందుకు 6 గ్యారంటీల మీద అడగకుండా 420 హామీల గురించి యాదికి రాకుండా చేసేందుకు ఒక అద్భుతమైన కథ కనిపెట్టింది. ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయిపోయినాయి. ఏమవుతుంది దాంతో? ఇవాళ రేపు ఏమవుతుంది? ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉన్నది, ఆ ఫోన్లో కావాల్సినంత డేటా ప్లాన్ ఉన్నది. ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. ఏం చేయాలి మరి? తెల్లారులేస్తే ఆ యూట్యూబ్లో పోవాలి, వాడిని వీడి తిట్టా, వీడిని వాడి తిట్టా, దానికి కూడా థంబ్నెయిల్ పెట్టా,
ఆ తమ్మునేలు మనం వస్తా వానికి పైసలు పోను మనకు టైం పాస్ కాదు ఇంతే తప్ప వచ్చేదేం లేదు మీరు చూడండి తమ్మునేలు మీద ఏం పెడతాడు జగదీష్ రెడ్డి ఇప్పుడే కదా కత్తి పట్టుకొని నరికేసిండు అంటాడు అది చూస్తే జగదీష్ రెడ్డి గారు నరికింది లేదేం లేదు మాట్లాడిండు అంతే దానికి జగదీష్ రెడ్డి ఊచకోత ఊరిని నిజంగానే ఉన్న చంపిండేమో మా జగదీష్ అన్న అని మనం వచ్చి చూడాలి చూస్తే అందులో ఉంటే ఏం లేదు వానికి మాత్రం వాని ఖాతాలో పైసలు పడుతూ ఉంటాయి యూట్యూబ్ అని నేనేమంటున్నా అంటే దీనివల్ల మనకు వచ్చిన నష్టమేం లేదు మనకు రాజకీయ పార్టీగా తాత్కాలికంగా కాంగ్రెస్ పార్టీకి టైంపాస్కు కాలక్షేపానికి వనికొస్తుండొచ్చు డైవర్షన్ గేమ్ ఆడుతందుకు వనికొస్తుండొచ్చు కానీ నష్టం జరుగుతున్నది తెలంగాణ ప్రజలకు మన కుటుంబాలకు ఇవాళ 20 నెలలు అయిపోయింది నెలకు 2500 ఇస్తానని చెప్పి 20 నెలలు అయిపోయింది 20 నెలలు మన ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత బాకీ ఉన్నది నెలకు 2500 20 నెలలు ఎంత బాకీ ఉన్నది లెక్కలలో వీకా మీరంతా లెక్కల స్టూడెంట్స్ లేరా ఇడ 20 నెలలు 2500 50,000 రా తమ్మి అంతే ఏం లేదన్న 50,000 రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడా లేదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికీ దగ్గర 7 లక్షల పెళ్లిళ్ళు అయినాయి 7 లక్షల లగ్గాలు అయినాయి మరి 7 లక్షల లగ్గాలంటే ఎన్ని తులాల బంగారం బాకీ ఉన్నాడు 7 లక్షల తులాలు బాకీ ఉన్నాడా ఇది యాద్ చేయాలి మనం అట్లాగే రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు 2 సార్లు ఎగ్గొట్టిండు మనమేమో ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నాట్లప్పుడు రైతు బంధు వేసింది రేవంత్ రెడ్డి ఏమో ఓట్లప్పుడు మాత్రమే వేస్తాడు పార్లమెంట్ అప్పుడు ఒకసారి మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లప్పుడు ఒకసారి కేసీఆర్ గారు ముందే చెప్పిండు కాంగ్రెస్ నమ్మితే రైతు బంధు రామ్ అవుతుందని చెప్పిండా లేదా అయ్యిందా ఈ మాట యాద్ చేయాలి అట్లాగే ఒక్క మాట గట్టిగా గుర్తుపెట్టుకోండి మనకి ఇవాళ ఎన్నడూ లేవని గొంతులు కూడా లేస్తున్నాయి ఇవాళ 10 ఏళ్ళు నోరు మూసుకొనున్న గొంతులు 10 ఏళ్ళు మాట్లాడేందుకు భయపడ్డోళ్ళు ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఎగిరెగిరి పడుతున్నారు అసలు తెలంగాణ ఏంది తెలంగాణ మీ జాగీరా అని మాట్లాడుతున్నారు ఇవాళ యాద పెట్టుకోండి మనకి ఇవాళ మీడియా సపోర్ట్ లేదు ఇప్పుడు ఇంతసేపు కెమెరాలు పెట్టిరు కదా ఎవరు చూపెట్టరు అవుతుంది అది అవుతుంది ఏదో వీళ్ళ ఉప్పసక పాపం వీళ్ళ ఉద్యోగాలకు తప్ప ఎవడు చూపెట్టాడు నేనేమంటున్నా అంటే వీళ్ళెవరు మనకు సపోర్ట్ లేదు మనకి ఇవాళ ఉన్నది ఒకటే ఒక్క అస్త్రం సోషల్ మీడియానే మనం ముంగటున్న ఒకటే ఒక్క అస్త్రం ఎవరి దగ్గరికి పోయే అవసరం లేదు మీరు ఎవరి గురించి బాధపడే అవసరం లేదు మీరు చేయాల్సిన పనుల్లో ఒకటే మీ ఊళ్ళే మీ కండ్ల ముంగట ఇలా చెప్పులు కనబడుతున్నాయి ఎరువుల దుకాణాల ముంగట చెప్పులు కనబడుతున్నాయి క్యూలా మళ్ళొక్కసారి ఆధార్ కార్డులు చెప్పులు ఆనాటి రోజులు తెస్తాడంటే నిజంగానే ఆనాటి రోజులు వచ్చినాయి మళ్ళా ఆనాటి రోజులు మళ్ళా చెప్పుల వరుసలు కనబడుతున్నాయి మీరు చేయవలసిందల్లా ఒకటే ఒక ఫోటో కొట్టుండ్రి ఒక వీడియో తీయండి వాట్సాప్లో పెట్టుండ్రి ఈ చెత్త ప్రభుత్వం ప్రజా పాలన అంటే ప్రజలను సతాయిస్తున్న ప్రభుత్వం అని ఒక మాట పెట్టండి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ లాగా సోషల్ మీడియాలో విజృంభించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బీఆర్ఎస్ విద్యార్థులను ఒక రిక్వెస్ట్ మీ అందరితో మర్చిపోండి మనకు మన పేపర్లలో ఫోటోలు ఇస్తారు టీవీలలో చూపెడతారు మర్చిపోండి చూపెట్టరు వాళ్ళు డిసైడ్ అయిపోయింది మొన్న జగదీష్ అన్న మంచిగా చెప్పిండు ఇప్పుడు రాష్ట్రంలో మీడియా సంస్థలు పనిచేస్తలేవు మన క్యారెక్టర్లు ఖతం చేసే స్లాటర్ హౌజులు కొన్ని పనిచేస్తున్నాయి స్లాటర్ హౌజ్ అంటే ఇరికే కదా చీమా కింద కొట్టేటి స్లాటర్ హౌజులు గవి పనిచేస్తున్నాయి కొన్ని వాటి గురించి మీరు రంది పెట్టుకోకుండా అలా చూపెట్టినా చూపెట్టకపోయినా మీ చేతుల్లో మీ ఫోన్లో ఉన్న అస్త్రాన్ని వాడండి ఆ వాట్సాప్ను ఆ కెమెరాను ఆ వీడియోను వాడండి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ తీసి గ్రూప్లో పెట్టమని చెప్పి నేను కోరుతా ఉన్నా రెండోది అదే చెప్తున్నా ఇప్పుడు మీరు ఒకటి యాద పెట్టుకోండి నాకు తెలుసు ఇవాళ రేపు పోలీసు వాళ్ళు ఏం పని చేస్తారో నాకు కూడా తెలుసు పోలీసు వాళ్ళు చేయాల్సిన పని చేస్తలేరు పోలీసు వాళ్ళు ఇవాళ ఏం పని చేస్తున్నారా అంటే ఏ మండలంలో ఏ ఊర్లో ఏ టీఆర్ఎస్ పిల్లగాడు ఏం పోస్ట్ పెడుతున్నాడో మనకి ఫోన్ చేసి ఎట్లా బెదిరియాలి ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టాలి ఎట్లా బెదిరించి గొంతు నొక్కాలి ఇదే పనిలో ఉన్నారు నాకు తెలుసు ఎంత నికృష్టంగా తయారైంది ఈ రాష్ట్రంలో పోలీస్ అంటే మొన్న మా తమ్ముడు గెల్లు శ్రీనివాసు అదేవిధంగా తమ్ముడితోని కొంతమంది విద్యార్థి సోదరులు మరి నా మీద ఎవడో అడ్డంగా గిట్లనే ఈ స్లాటర్ హౌస్ వాడు అడ్డంగా ఇష్టం ఉన్నట్టు పెడితే నేను ఎక్కడో ఉన్న వేరే దేశంలో నాకు తెలియని కూడా తెలియదు ఆడ ఏం పెట్టిండు నేను చూడడం కూడా చూడలే చూసి నెత్తి కూడా ఖరాబ్ చేసుకోలే వీళ్ళు చూసిండ్రు ఆవేశపడ్డరు పోయి కొద్దిగా నిరసన చెప్తే వీళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టాలి అర్జెంటుగా అని చెప్పి కోషిష్ చేసింది సరే మన టీఆర్ఎస్ లీగల్ సెల్ ఉన్నది బ్రహ్మాండంగా పనిచేస్తున్నది ఏ ఒక్కలను కూడా జైల్లోకి పోనీయకుండా ఆ రోజు మొత్తం అందరినీ కూడా కాపాడే ప్రయత్నం బలంగా చేసింది అయితే
అయితే ఎంత ఘోరం అంటే సరే గెల్లుసీని జైలుకు పోలేదు, ఒక 4 తమ్ముళ్ళు జైలుకు పోయినరు, వాళ్ళు పాపం కొంత ఇబ్బంది పడ్డారు 15-16 రోజులు, కానీ వాళ్ళని కూడా మన లీగల్ సెల్లే బయటికి తెచ్చింది. ఎంత ఘోరంగా ఉన్నది తెలంగాణలో పోలీస్ వ్యవస్థ అంటే, గెల్లు శ్రీనివాస్ ఇక్కడ అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఆయన ఇంటికి పోలీసు వాళ్ళు పోతారు, ఆయన భార్య శ్వేత, ఆ అమ్మాయి ఇంట్లో ఉంటే ఆ అమ్మాయిని పోయి ఫోన్ ఇవ్వండి నేను సెర్చ్ చేస్తున్నామన్నారు. ఆ అమ్మాయి కూడా చదువుకున్న అమ్మాయి కాబట్టి నిలదీసింది, ఏ సెక్షన్ కింద అడుగుతున్నావు ఫోను, ఎందుకు ఇవ్వాలి ఫోను, నేను ఇయ్యపో అన్నారు. ఇయ్యపో అంటే ఆ అమ్మాయి మీద కేసు పెట్టి 3 రోజులు తిప్పుతా ఉన్నారు. ఏం కేసు పెట్టింది ఎరికేనా? శ్వేత మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టింది. అటెంప్ట్ టు మర్డర్. ఫోన్ ఇయ్య అంటే ఇంట్లో ఉన్న అమ్మాయి, ఆమె రోడ్డు మీదకి రాలే, ఎవరిని ఏమి అనలే, ఎవరిని కొట్టలే, చెంప మీదకి వెళ్ళి కొట్టలే, కనీసం గీరను కూడా గీరలే. అటెంప్ట్ టు మర్డర్ కేసు. నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర డీజీపీని, ఈ రాష్ట్ర హోంమంత్రిని, మెడకాయ మీద తలకాయ ఉండే పని చేస్తుండ్రా? మెదడుల బుర్ర ఉందా? అన్నం తింటుర్రా, గడ్డి తింటుర్రా అని అడుగుతున్నా ఈ రాష్ట్ర పోలీసులు. ఏం ఎట్లా పెడతారండి నాకు అర్థం కాదు. ఒక ఆడకూతురు మీద, ఇంట్లో ఉండే ఆడకూతురు మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారా? మీకు అసలు మెదడు ఉందా అని అడుగుతున్నా ఈ రాష్ట్ర పోలీసులకు. చదువుకున్నారా? ఇష్టం ఉన్నట్టు రేవంత్ రెడ్డి బానిసల్లాగా, కట్టు బానిసల్లాగా ప్రవర్తిస్తారా? అట్లాగే ఒక తమ్ముడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు, నల్లబాలు అనే పేరుతో, శశిధర్ గౌడ్ ఆ పిల్లగాడి పేరు. ఆ పిల్లగాడు ఒక పోస్టుకు రీట్వీట్ కొట్టిండు, 20 రోజులు జైలు పంపించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నేను రాహుల్ గాంధీని అడుగుతున్నా, ఏ త్వరలో దాగున్నావు రాహుల్ గాంధీ, ఆలోచించుకో. బయటనేమో దేశమంతా రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు, మొహబ్బత్ కి దుకాన్ అని. నేను అడుగుతున్నా రాహుల్ గాంధీ గారు, ఇదేనా నీ మొహబ్బత్ కి దుకాన్? ఇంట్లో ఉన్న ఆడబిడ్డ మీద అటెంప్ట్ మర్డర్ పెట్టడమేనా మొహబ్బత్ కి దుకాన్? ఒక రీట్వీట్ కొడితే ఒక పిల్లగాడి మీద కేసు పెట్టి 20 రోజులు జైలుకు పంపడమేనా మొహబ్బత్ కి దుకాన్? దమ్ము లేదా? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా లేదా నీ ముఖ్యమంత్రికి, నీ మంత్రివర్గానికి? ముంగటికొచ్చి చర్చకు కూర్చునే దమ్ము లేదా? అసెంబ్లీలో మేము సంధిస్తున్న ప్రశ్నలకు జవాబు చెప్పే సత్తా లేదా? భయమైతుందా? మా జగదీష్ రెడ్డి గారిని అసెంబ్లీ నుండి మాట్లాడి గట్టిగా దబాయిస్తున్నాడని చెప్పి సస్పెండ్ చేసిండ్రు మొత్తం సెషన్ మొత్తం. ఇదేనా నీ మొహబ్బత్ కి దుకాణం? నేను అడుగుతా ఉన్నా. దయచేసి మిమ్మల్ని నేను ఒకటే కోరుతా ఉన్నా, ఎక్కువ టైం ఏం లేదు. అనుకుంటే 3 ఏళ్ళు, కానీ ఆఖరి సంవత్సరం మొత్తం ఎలక్షనే ఉంటుంది. అంటే నికరంగా మిగిలింది 2 ఏళ్ళు. వీళ్ళ ఆట అంతా ఇంకా 2 ఏళ్ళు. ఎవడెవడైతే పోలీసోడు అధికారి ఎక్కువ తక్కువ ఎగురుతుండో వాళ్ళకి నేను ఒక్కటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మీరు ఇవాళ రేవంత్ రెడ్డికి కట్టు బానిసల్లాగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో ఆ అధికారులకు మాత్రమే నేను చెప్తా ఉన్నా, ఒక్కొక్కడి పేరు రాసి పెట్టుకోండి. తప్పకుండా 3 ఏళ్ల తర్వాత ఎవరేమన్నా వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. ముమ్మాటికి అన్ని లెక్కలు సెటిల్ చేసే బాధ్యత మాది, మిత్తితో సహా ఇచ్చే బాధ్యత కూడా మాది. మీరు అనుమానం పెట్టుకోవద్దు. దయచేసి నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా, ప్రజాస్వామ్యంలో మనం ప్రశ్నించడం బంద్ చేస్తే, ప్రజాస్వామ్యంలో మనం మాట్లాడడం బంద్ చేస్తే బాగుండు అని అధికార పక్షం అనుకుంటుంది. వాళ్ళ అరాచకాలను, వాళ్ళ కుంభకోణాలను బయట పెడితే అధికార పక్షం గడగడలాడుతుంది. మూసీలో 1,50,000 కోట్ల కుంభకోణం బయట పెడితే రేవంత్ రెడ్డికి లాగు దడిసిపోయింది, భయమైంది. వామ్మో మా మీద పడ్డారని చెప్పి తెల్లారే మా మీద ఉల్టా కేసులు, ఫార్ములా ఈ కేసు, కాళేశ్వరం కమిషను, విద్యుత్ మీద కమిషను, ఇదొక డ్రామా. కానీ మూసి ఆగిందా లేదా? 1,50,000 కోట్ల కుంభకోణాన్ని మన పార్టీ బయట పెట్టినాకనే, ప్రశ్నించినాకనే ఇలా ఆగే పరిస్థితి వచ్చింది. అట్లాగే లగచర్లలో ఆయన అల్లుడు ఫార్మా కంపెనీ పెడతానంటే కొడంగల్లో అల్లుడు గారి కోసం మరి అక్కడ ఉండే గిరిజన బిడ్డలను వాళ్ళ భూములు గుంజుకుంటూ వాళ్ళ ఇళ్లలోకి పోయి ఇష్టం వచ్చినట్టు అర్ధరాత్రి ఆడకూతురులను ముట్టకూడని చోట ముడుతూ, చేయకూడని పనులు చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తే మనం కదా ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆడకూతురులను తీసుకొని పోయి జాతీయ మానవ హక్కుల సంఘం, జాతీయ ఎస్సీ సంఘం, జాతీయ విమెన్ కమిషన్ దాకా తీసుకొని పోయి వాళ్లకు న్యాయం జరిగేదాకా, వాళ్ళు జైలు నుంచి విడుదలయ్యేదాకా పోరాడినాం. కాబట్టే ఇలా లగచర్ల మొత్తం భారతదేశం ఆకర్షించింది. అట్లాగే కంచే కచ్చిబౌలి భూముల విషయంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు వీరోచితంగా పోరాటం చేస్తేనే కదా, విద్యార్థి శక్తికే కదా ఈ ప్రభుత్వం చేసిన లుచ్చా పని భారతదేశం మొత్తం తెలిసింది. అందుకే గుర్తుపెట్టుకోండి, ప్రశ్నిస్తే, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్న మహాకవి మాటను గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మా దృష్టిలో, మా అందరి దృష్టిలో
మీ అందరినీ కోరేది ఒకటే, టీఆర్ఎస్పీ అంటే విద్యార్థి విభాగం మాత్రమే కాదు, తెలంగాణ హక్కులను కాపాడి యుద్ధంలో ఫ్రంట్ లైన్ లో ఉండే ఫైట్ చేసి పోరాట వీరులు మీరు. మీ కండగా మీకు అనుక్షణం కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడుకోవడానికి మన లీగల్ సెల్ 24 గంటలు మీకు అందుబాటులో ఉంటుంది. ఎక్కడ ఏ అక్రమ కేసైనా మన హైదరాబాద్లో కానీ జిల్లా కేంద్రాల్లో కానీ న్యాయవాదుల బృందాలు ఉన్నాయి, మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, భవిష్యత్తు నేతలు కూడా మీరే, భవిష్యత్తు రాజకీయం మీరు, భవిష్యత్తు నేతలు మీరు. మొన్ననే జగదీశ్ నాకు 60 నిండి, నాకు నిన్ననే 49 నిండింది. కాబట్టి భవిష్యత్తు మీది. ఇప్పుడు ఎవరైతే నాయకులు నడుం బిగిస్తారో, ఎవరైతే నాయకులు ముందుకొస్తారో, మరి ఎవరైతే విద్యార్థి వీరులు ప్రజా సమస్యల మీద గట్టిగా గలమెత్తుతారో వాళ్ళే రేపటి రోజున తెలంగాణ తలరాత మార్చే నాయకులుగా, తలరాత రాసే నాయకులుగా ఎదుగుతారు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ వస్తున్నది. మీ అందరికీ తెలుసు, 3వ వంతు సీట్లు మా ఆడబిడ్డలకి రాబోతా ఉన్నాయి. ఎవరైతే గట్టిగా కొట్లాడతారో, ఎవరైతే గట్టిగా విజృంభిస్తారో రేపటి రోజున పార్టీ కూడా మిమ్మల్నే గుర్తిస్తుంది, మిమ్మల్నే ఎత్తుకుంటుంది, మీకే సీట్లు ఇస్తుందనే మాట కూడా నేను ఇస్తా ఉన్నా. దయచేసి గట్టిగా మగవాళ్ళ కంటే 2 అడుగులు ఎక్కువ గట్టిగా కొట్టాడాలని చెప్పి కూడా మా చెల్లెమ్మలను నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. అట్లాగే ఇంకొక పని కూడా చేయబోతా ఉన్నాం. లీగల్ సెల్ బాగా పనిచేస్తుంది, కానీ మీకు కూడా లీగల్ విషయాలు కూడా తెలియాలి. కొంతమంది మిత్రులు నేను అడుగుతూ ఉంటాను, అన్న పోలీసు వాళ్ళు పట్టుకొని ఫోన్ గుంజుకున్నారంట, మీరు ఫోన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అది సుప్రీంకోర్టులో ఉన్నది నాటు. ఇటువంటి చిన్న చిన్న విషయాలు మీకు కూడా తెలియాలి. అందుకే మన లీగల్ సెల్ ద్వారా జిల్లాల వారీగా మళ్ళీ మీకు లీగల్గా కూడా ఏమేమి మీకు రక్షణ ఉంది ఇవన్నీ కూడా మీకు చెప్తూ జిల్లాల వారీగా విద్యార్థి శిక్షణా శిబిరాల్లో న్యాయ సలహాలు కూడా మీకు అందిస్తాం. ఎవరు భయపడవద్దని చెప్పి కూడా మళ్ళొకసారి హృదయపూర్వకంగా నేను కోరుతా ఉన్నాను. అట్లాగే మరి నేను ఇంకొక మాట కూడా మీ అందరినీ కోరుతా ఉన్నాను. మన కేసీఆర్ గారు తన ప్రాణాన్ని పణంగా పెట్టి సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన విషయం మనకు తెలుసు. మీ పోరాటం, కేసీఆర్ నాయకత్వం ఇలా సాధించి పెట్టింది మనకు మన తెలంగాణలో మరి మన హక్కులను మనం కాపాడుకుంటుంది. 95% భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. 95% రిజర్వేషన్ ఫర్ లోకల్స్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఒక్క తెలంగాణలో మాత్రమే అది సాధించింది మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇట్లా మన పిల్లల ప్రయోజనాలు, మన రైతుల ప్రయోజనాలు, మన మహిళల ప్రయోజనాలు ఇవన్నీ కూడా ఒకవైపు కేసీఆర్ గారు మరి కాపాడే ప్రయత్నం చేస్తే, ఇవాళ మన మెడ మీద కత్తి పెట్టి నెల రోజుల గడువు పెట్టి తెలంగాణ జల హక్కులకు పిండం పెట్టే కుట్రను రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కలిసి చేస్తే ఊకుందామా, చూస్తూ మరి మౌనంగా ఉందామా ఆలోచించుకుంది నేను కోరుతా ఉన్నాను. కేంద్రంలో ఉన్న బీజేపీ ఇవాళ పెద్దన్న పాత్ర పోషిస్తలేదు. ఇవాళ తెలంగాణ జలాలను కనుకపోయే గద్ద పాత్ర పోషిస్తున్నది. తెలంగాణ జలాలను ఇవాళ మనకు కాకుండా చేసే పాత్రను బీజేపీ పోషిస్తూ ఉన్నది. అందుకే మిమ్మల్ని నేను కోరేది, ఈ ముప్పేట దాడి నుంచి మనం గట్టిగా తట్టుకొని నిలబడాలంటే ఎవరు రారు, ఎవరు ఏం చేయరు. మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి. ఎక్కడైతే రాష్ట్రాన్ని సాధించుకున్నామో అట్లాగే రేపటి రోజున ఈ రాష్ట్ర ప్రయోజనాలు కూడా మనమే చూసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. చివరిగా నేను చెప్పేది ఒకటే, ఇవాళ నేను ప్రార్థించేది, కోరేది చివరిగా ఒకే ఒక మాట. మనం సోషల్ మీడియాలో కేసులకో లేదా కాంగ్రెస్ నాయకులు చేసే చిల్లర మల్లర మాటలకో భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఎక్కడికక్కడ మీకు రక్షణగా ఉండడానికి బీఆర్ఎస్ నాయకత్వం మొత్తం మీకు అండగా ఉంది. కానీ మీరు మర్చిపోకూడని అంశం ఒకటి, ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా ఏ అధికారి అయినా, ఏ నాయకుడైనా మళ్ళీ అల్టిమేట్గా భయపడేది ఒకటే ఒక్కదాన్ని, అది ప్రజా తీర్పు. తొందరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. మా తమ్ముళ్ళను, మా చెల్లెలను కూడా మనస్ఫూర్తి కోరుతా ఉన్నాం. ఇదేదో మనకు సంబంధం లేని ఎలక్షన్, ఆయన ఊళ్ళో నిలబడ్డాడు, ఈయన ఊళ్ళో నిలబడ్డాడు అని ఉత్తరంగానే ఉండకండి. కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టండి. ఏ ఊరి కావురులో ఒక్కొక్క కేసీఆర్ లాగా మీరు విజృంభించాలి. ఏ ఊరి కావురు ఎవరు కారు గుర్తు మీద నిలబడితే ఆయనే ఒక కేసీఆర్ అనుకుని బ్రహ్మాండంగా వారి గెలుపు కోసం పనిచేయాల్సిన బాధ్యత విద్యార్థి విభాగం మీద ఉన్నది. బనకచర్ల కుట్రలను ఎండగడుతూనే, గోదావరి నీళ్ళని ఎత్తుకుపోయే కుట్రలు ఎండగడుతూనే, మరొక వైపు మన మీద జరుగుతున్న దాడిని ఎదుర్కొంటూనే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అద్భుతంగా పనిచేసి విద్యార్థి విభాగం తరఫున కూడా మన శక్తిని పార్టీకి అందించాలని కోరుతూ, తొందరలో మా తమ్ముడు గెలుపు కూడా ఇప్పుడు దగ్గర
దగ్గర మనోడికి 40 వచ్చింది. తొందరలో విద్యార్థి విభాగానికి కూడా కొత్త అధ్యక్షుడిని, ఒక చాకు లాంటి యువకుడిని లేదా యువతిని తొందరలోనే నియమించుకుందాం. కొత్త కార్యవర్గాన్ని వేసుకుందాం, తమ్ముడికి ప్రమోషన్ ఇచ్చుకుందాం. అట్లాగే మీ దానిలోంచే అద్భుతమైన పోరాట పటిమ ఉన్న కొత్త తరాన్ని తయారు చేసుకుందాం. భవిష్యత్ తెలంగాణ మీది, బంగారు తెలంగాణ నిర్మాతలు మీరు, కేసీఆర్ సైనికులు మీరు అనే మాట మీకు గుర్తు చేస్తూ మళ్ళొకసారి ఓపికగా పొద్దు నుంచి ఇప్పటిదాకా ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ.